నేను ఒక కొత్త షార్ట్తో వచ్చాను. దేని మీద అంటే పాస్ట్ టెన్స్ మీద. ఓకేనా, పాస్ట్ టెన్స్. సో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. కొన్ని వర్డ్స్ చెప్తాను. ఫస్ట్ యూసీ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే ఏంటి? నిన్న, రైట్. లాస్ట్ నైట్ అంటే ఎప్పుడు? నిన్న రాత్రి. జస్ట్ నౌ అంటే ఇంతకుముందు. ఇవన్నీ ఏంటి? ఫినిష్డ్ యాక్షన్స్ చెప్తున్నాయి, అంటే ఆల్రెడీ అయిపోయినాయి అన్నమాట. సో దీన్ని మనం ఏమంటాము? పాస్ట్ టెన్స్ అంటాం. ఈ వర్డ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఒక సెంటెన్స్లో మనం దీన్ని ఏమంటాం? పాస్ట్ టెన్స్ అంటాం. సో ఇఫ్ ద యాక్షన్ ఈజ్ ఫినిష్డ్, ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. సో మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, పాస్ట్ టెన్స్లో ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, ప్రజెంట్ టెన్స్లో ఏ వర్డ్స్ యూజ్ చేయాలని క్లియర్గా మీకు ఒక 3 వర్డ్స్తో చెప్తాను చూడండి. ఈట్ అంటే తినడం, అంటే ఇప్పుడు తింటే. ఏట్ అంటే అయిపోయింది, ఫినిష్డ్ యాక్షన్, రైట్. గో అంటే వెళ్ళడం, ఇప్పుడు వెళ్ళడం. వెంట్ అంటే ఫినిష్డ్ యాక్షన్, అయిపోయింది. ఐ గో టు స్కూల్, ఇప్పుడు వెళ్తున్నా. ఐ వెంట్ టు స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళి వచ్చాను. నెక్స్ట్ వాచ్, చూడడం. వాచ్డ్ అంటే ఆల్రెడీ చూసేసాను అన్నమాట. సో దీస్ ఆర్ ద వర్డ్స్, సమ్ వర్డ్స్. ఓకే, సో ఫినిష్డ్ యాక్షన్స్ ఏమంటాం ఇప్పుడు మనము? రైట్, ఫినిష్డ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ past tense. Very good, children. Follow for easy English. Thank you.